రాహుల్ గాంధీ నాయకత్వం, భావి ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, భావి ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం, భావి ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం. తిరుపతి రెడ్డి గారిని వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నాతోటి సర్పంచ్లు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు యోజన మాట మోరపల్లి సర్పంచ్ మైపాల్ గారిని మాట్లాడవలసింది. రాబోయే కాలంలో మరి యువత కీలకంగా మారనుంది. ఈ తరుణంలో మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి ఈనాటి యువజన పాదయాత్ర కార్యక్రమం మరి ఈ 5 రోజుల పాటు అందరూ ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు యువజన బాట కార్యక్రమాన్ని ఏర్పరచుకొని మరి జాప్తాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పరచుకోవడం అభినందనీయం. కానీ వారిలో ఉన్నటువంటి సమస్యలను కానీ గుర్తించి మరి వారికి నివేదించినట్టయితే మన యొక్క పెద్దలు జీవనన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సంక్షేమ కార్యక్రమాలను వారికి అందించడానికి మరి కృషి చేస్తారు. కాబట్టి మరి రానున్న రెండు నెలల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. గోలపేట దాకా దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మా పిల్లలకి నమస్కారం చెప్తూ జై కాంగ్రెస్, జై జీవన్, జై తెలంగాణ. గాంధీ గారికి ఢిల్లీకి వినిపించే విధంగా మరి జైలుకి వెళ్ళినటువంటి సందర్భం కూడా సోదరులారా మీరు మరవకూడదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలంటే మరి ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు వారికి ఉత్తేజపరిచి కాంగ్రెస్ పార్టీలో చరిత్రలో కలిగి రీతిలో యువకులను ప్రోత్సహించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు ఈ ప్రాంతం నుంచే, ఈ ధర్మవరం జాతీయ ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచారం ముగించి రాబోయేటువంటి ఎన్నికల్లో మన జీవనన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా ఈ ప్రాంత ప్రజలపై ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. ఇచ్చేది మేమే, తెలంగాణ ఇచ్చేది మేమే, సచ్చేది మేమే అని చెప్పి ఆఖరికి మనం తెలంగాణ ఇచ్చి మాట పెట్టుకున్న మన సోనియా గాంధీ గారిని మనం ఇప్పుడు కూడా మరవకూడదు. ఈరోజు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కూడా వేసే పరిస్థితి లేదు. మరి సోనియా గాంధీ గారు అంత ధైర్యం తీసుకొని మనం తెలంగాణ ఇచ్చినందుకు మన తెలంగాణ ప్రజలందరూ కూడా మన సైడ్గా ఓటు వేసి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేసుకోవాలి. ఇకపోతే గత ఎన్నికల్లో ప్రాంతం ఎంత ఎన్నుకోవడం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది ప్రజలకు అని చెప్తున్నా. మనం గెలిచినట్టయితే మంత్రి అయ్యేవారు, ఇంకా ఎన్నో ప్రతిపాదన జరిగేది. మరి ఈ రోజు మన ఓడిపోయినాం, ఆ పరిహారం ఉన్నా కానీ చేసే పనులు చేసినాం కానీ ఇంకా చేయలేక ఎన్నో పనులు మిగిలిపోయినాయి. రాబోయే కేబినెట్ లో మన జీవనన్న గారు మంచి స్థానంలో ఉండే విధంగా మనం మంచి బడ్జెట్ గెలిపించి మనం అసలు కరీంనగర్ జిల్లాలో మంచి బడ్జెట్ అంటే జగిత్యాల విధంగా మన కార్యకర్తలను కూర్చేసి అన్నగారి కొరకు ప్రతి కార్యకర్త సరిగ్గా పనిచేయాలని చెప్పి కోరుతూ ఒక్కొక్కరు టీచర్లు గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు వెనకబడి ఉన్నా కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఇంకా 2 మాసాల్లో ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు మనందరం కలిసినట్టుగా ప్రతి గ్రామంలో మరి కార్యకర్తలు అందరూ ప్రతి జీవనాలను పెద్ద మెజార్టీతో గెలిపించాలి.
మరి మన జిల్లాలో నిజంగా జిల్లాలే కాదు ఆంధ్రప్రదేశ్లో పెద్ద మన తెలంగాణలో పెద్ద గెలిపించాలి. రాబోయే ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారికి తెలంగాణలో భారీ మెజారిటీతో గెలిపించి మా అందరి బాధ్యతని ఒక సైనికుల్లాగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది మళ్ళీ ఒక మంత్రివర్గంలో కూర్చోబెట్టి మా అందరి పనులు మనం చేపట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పల్లెల అభివృద్ధి కొరకు పాటుపడమే రామతో బాధ్యత కర్తవ్యంగా ఎంచుకోవడం జరుగుతుందని చెప్పి అంటున్నా. అందులో మరి జాతాపూర్, ధర్మారం, లక్ష్మీపురం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి గ్రామాలు కావడంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆరంభించడం జరిగింది. ప్రజానికానికి చేరవేయడానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులకి ఏమైనా అసౌకర్యం ఉంటే దయచేసి అనేలా భావిస్తుందని చెప్పని ఇవాళ ఏదైతే ఉన్నదో వ్యక్తిగతంగా నేనేదైతే ఉన్నదో దాదాపు 3 దశాబ్దాలు గడిచిపోయింది ప్రజా జీవితంలో. మీ యొక్క సోదరుడుగా, మీ యొక్క ఆత్మీయుడిగా ఆనాటి నుండి ఈనాటి వరకు సరే ఎన్నికల్లో గెలవడం ఓడడం అనేది సాధారణం. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల చెంతనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడడం ఏదైతుందో మన నామంతో బాధ్యత వహించుకున్నటువంటి వారి కాబట్టి మరి ఈ సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో మీ అందరి యొక్క ఆశీస్సులతో, అభిమానంతో కొనసాగుతున్నామని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ముఖ్యంగా ఎన్నికల వాతావరణం కాబట్టి మరి ఏ రాజకీయ పార్టీ కానీ తాము మాత్రమే ప్రజా సంక్షేమం కొరకు పాల్గొంటామని చెప్పుకోవడం సాధారణం. కానీ మనం ఆలోచన చేయవలసింది ఇవాళ గ్రామీణ ప్రాంత అభివృద్ధి కొరకు దళితులు, బలహీన వర్గాలు, రైతాంగం, మహిళలు, అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సోదరుల సంక్షేమం కొరకు పాటుపడేటువంటి యొక్క రాజకీయ పార్టీ ఏ పార్టీ ఏదో ఆలోచన చేయాలని చెప్పి అంటుంది. ఇవాళ అవినీతి గురించి మాట్లాడేటువంటి నాయకులు దయచేసి ఒకటి గమనించాలి. కేజ్రీవాలే కానివ్వండి, వేరే ఏ నాయకుడే కానివ్వండి, ఇలా అవినీతిని మరి బంట బయలు చేసేటటువంటి యొక్క అవకాశం చట్టబద్ధంగా ఎవరు కల్పించాలని మనం ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాయి. మీరు అవినీతిని బహిర్గతం చేసే విధంగా సమాచార హక్కు చట్టాన్ని రూపొందించి ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాల్లో లోటుపాట్లను మరి వేరేంటి చూపేటటువంటి ఒక అవకాశాన్ని సాధారణ ప్రజానికానికి కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి. ఆధార భద్రత కార్యక్రమమే కానివ్వండి, మన పిల్లలు ఏదైతుందో చదువుకొని యోగ్యులు కావాలి, వారికి కావాల్సిన ఒక విద్యాబుద్ధులు అందించడానికి వరకు ఏదైతున్నదో విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాయి. అనారోగ్యానికి గురైన పరిస్థితులలో వారిని ఆదుకునే విధంగా ఆరోగ్య హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నారు.
శాసనసభ్యుడే కానీ ఏదో మీ అందరి అభిమానంతో మరి మా మిత్రుల సహకారంతో మళ్ళీ టికెట్ నాకు వస్తున్నా అట్లాగే పార్లమెంట్ కూడా మనకు అభ్యర్థులు ప్రధానం కాదు, పార్టీ ప్రధానం అని చెప్పట్టు. మనకు అభ్యర్థులు ప్రధానం కాదు, పార్టీ ప్రధానం అని చెప్పంటున్నా. లెట్ హూఎవర్ హీ మే బి రేపు శాసనసభ కానీ పార్లమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థులుగా నిర్ణయించినా వారిని మన అత్యంత మేరతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను మొదలుగేది కూడా ఎప్పుడు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినా కానీ తూర్పు దిక్కే మొదలు పెడితే శుభం జరుగుతుందని చెప్పండి. మాకు ఏదైతుందో శాస్త్రం చెప్తారు కదా, ఏదైనా పోతే తూర్పు పోవాలి లేకపోతే ఉత్తరం పోవాలి. ఇక తూర్పు అంటే జాతపురం కావాలి. మా హకీకరణ ఏమని చెప్పండి అరణ్య అయినా కొద్దిగా శాస్త్రం తెలిసిన లెక్క ఉత్తరం పోతే ధర్మాల లక్ష్మీపురం మా సోదరులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి ఇవాళ ఇంతకాలం ఏదైతుందో మీ అందరి ఆదరాభిమానంతో ప్రజాసేవలు కొనసాగుతుంది. మరి మరొక 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే మరి మరొక 5 సంవత్సరాలు మీ సేవలో నిమగ్నమైన ఒక అవకాశం ఉంటుందని చెప్పిన ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మరి మిత్రులు సుమన్ రావు గారు, నరేష్ గౌడ్ గారు, రాఘు గారు, శేఖర్ గారు, ఇంకా వాళ్ళ సహాయకులు అందరూ కూడా చెప్పంటున్నారు. అంటే పార్టీ పదవులు కూడా యూనియన్ కాంగ్రెస్ కాదు ఆయన అంటున్నా. 35 ఏళ్ల లోపల అందరూ యువకులే. ఈ యూనియన్ కాంగ్రెస్ పాదయాత్రను సఫలీకృతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుతూ మా కాంగ్రెస్ మిత్రులు, ప్రజాప్రతినిధులు వారికి అండగా నిలవాలని చెప్పని కూడా సభాముఖంగా మనం చేస్తూ చేసినటువంటి అతిథులందరికీ నా యొక్క ఆహ్వానం పలుకుతూ జ్యోతి ప్రజ్వలనం చేయాల్సిందిగా ముఖ్య అతిథి డాక్టర్ అశోక్ కుమార్ గారిని కోరుతున్నాను. ఆరోగ్యం సుఖ సంపదః ద్వేషబుద్ధి వినాశాయ ఆత్మ బ్రహ్మ జ్యోతి ప్రదీప్తాయ గురు జ్యోతి నమోస్తుతే. నర్సరెడ్డి సార్ ध्यान स्थिति ब्रह्मणा अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं व्याप्तं येन चराचरम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरं मीलितं येन गुरवे नमः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. सभा
रा चला 1 2 3 1 2 3 क्रमशः 2 1 2 3 1 2 3 भेद सिद्धा 1 2 प्रतिसरा द्विवारं कृ 1 2 भेद द्विमार्युगद्वया क्रमशः 1 1 2 3 4 1 2 3 4 1 2 क्रमशः వారు మన పైన దండతో దాడి చేసినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి తిరిగి వారిని ఏ విధంగా 2 3 4 5 6 7 8 9 10 क्रमशः 1 2 3 4 5 6 7 8 శరీరాన్ని ఆయుధంగా చేసుకొని 10 చేసే యుద్ధ కళ మానవులోని నిద్రాహమైన శక్తిని వ్యాపకం చేసి శరీరాన్ని మనసును చైతన్యం చేస్తుంది. ఆత్మరక్షణకు ఈ యొక్క నిద్ర ఉపయోగపడుతుంది. వైద్య భిక్షుల ద్వారా सिद्ध प्रकार ग्रुप प्रकार 5 ग्रुप పట్టుదల వ్యక్తిలో నిర్మాణం 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 Panarksha Thank you.
పక్కలకు చక్రాసన పైన తాడాసన్ ఆరోగ్య జీవితం మధ్యలో పద్మాసన పైన తాడాసన్ 4 పక్కలకు పద్మాసన పైన పద్మాసన్ మధ్యలో 2 పరిపూర్ణ భుజంగాసన పైన తాడాసన్ 4 ఒకే చేతి పైన చక్రాసన్ 2 పిల్లల ఆసనాలు తిలకిస్తూ చప్పట్లు కొట్టాలి 2 పైన వజ్రాసన్ కింద పశ్చిమోత్తాసన్ 2 ఈ గోపురాలు 4 5 भारत माता एक वंदे मातरम एक
భగత్ సింగ్ తమ్ములం భగత్ సింగ్ తమ్ములం ఏక్ రాజకృత్యాల్లో మొదటగా అగ్నిగుండం. మన విద్యార్థులందరూ జై జై మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా తమాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం. తర్వాత సాహస కృత్యం. తమ్ముడు లడ్డు జై జై మన యొక్క వాయిద్యాలు ఉంటాయి, జల్లరి, త్రిభుజి, ఇవన్నీ కూడా మన యొక్క భారతీయ సంగీతం సంబంధించిన పేర్లు. వాటితోని మన విద్యార్థులందరూ కూడా వాదన చేస్తూ మన ముందుకు వస్తున్నారు. ఘోష్ తో పాటు శారీరక దారుఢ్యం నేర్పించడం ఆవాసం యొక్క ప్రత్యేకత. సాధారణంగా 2000-3000 మంది ఉండే పిల్లల స్కూళ్ళల్లో 50-100 మంది పిల్లలే ప్రదర్శిస్తుంటారు స్టేజ్ పైన కానీ విన్యాసాలు కానీ. కానీ ఇక్కడ మా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి శారీరక దారుఢ్యాలు, విన్యాసాలు, కళ ఇవన్నీ ప్రదర్శించడం చాలా అభినందనీయం. పైగా విద్యార్థులు మన ఆవాసం నుండి వెళ్ళి అనేక రంగాల్లో అభ్యున్నతిని సాధించినటువంటి విషయం మనకు తెలుసు. వీళ్ళకి మనకు వసతి అందరికి తెలిసిన విషయమే. శిథిలమైనటువంటి క్వార్టర్స్ అప్పుడు ఈ దరూర్ క్యాంప్ లోపల ఒక 4ని మనం సగం అద్దెకే తీసుకొని ఒక 2 లక్షల పైగా మనం ఖర్చు పెట్టి బావి నిర్మాణము, బోర్వెల్స్, కాంపౌండ్ వాళ్ళు, వంటగది, కొద్ది వసతికి అనుగుణంగా మనం వాటిని మార్చుకొని పిల్లలకి మనం వసతి ఏర్పాటు చేస్తున్నాం. నేను ఇప్పటికీ కూడా చాలా బాధాకరం అనిపిస్తుంటుంది. ఒక్కోసారి మనం మంచి పెద్ద భవంతుల్లో నిర్మిస్తూ పెద్ద కార్లలో తిరుగుతున్న బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయి, కానీ పిల్లలు మనం తీసుకున్నటువంటి పిల్లలు మరి అటువంటి సుదూర ప్రాంతాల నిరక్షరాస్య కుటుంబాల నుండి తీసుకొచ్చి మనము మట్టిలో నుండి మాణిక్యాలుగా తయారు చేయాలనే సదుద్దేశంతో వాళ్ళకి సరైనటువంటి వసతి కల్పించాలని చెప్పి ఈ ప్రబంధకారిని కూడా ఈసారి సంకల్పించి వాళ్ళకు కూడా ఒక మంచి వసతి కల్పించాలని చెప్పి ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోవడం ఉదాహరణ. వీళ్ళకి మనము
సరే మంచి విద్యను అందించాలండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద శ్రీ గీతా విద్యాలయము మనం ఆవాసం ప్రారంభం చేసేప్పుడు అప్పుడు మన జిల్లాలోనే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద పరిగణింపబడింది. ఎందుకంటే గతంలో 10వ తరగతి లోపల 6th ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ రాధాకృష్ణ ఈ పాఠశాల విద్యార్థి కారణంగా జిల్లాలోనే దీనికి అన్ని స్కూళ్ళల్లో కంటే మెరుగైన స్కూల్ అనేది ఉండేటప్పుడు ఈ గీతా విద్యాలయంలో పిల్లల్ని మనం చేర్పించడం జరిగింది. ఇప్పుడు కూడా గీతా విద్యాలయం విద్యాభారతి సరస్వతి విద్యాపీఠ యొక్క సంచాలితమైనటువంటి శ్రీ గీతా విద్యాలయం లోపల వీళ్ళు విద్యాబుద్ధులు మరి నేర్పుతూ వీళ్ళు ప్రగతిని సాధిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. వీళ్ళకి విద్యతో పాటు వాళ్ళకి స్వామి వివేకానందుని ఏకపాత్రాభినయం. నా పూర్వజన్మ సుకృతం. ఆత్మబంధువులారా, ఇతర ధర్మాలకు అంతం ఎక్కడో అక్కడే మన ధర్మానికి మొదలు. దిక్కుదోచక బిక్కముఖం వేసుకున్న ప్రపంచ మహాసభలో మన సనాతన ధర్మదుందుబి మేల్కొల్పు పాడింది. పట్టు వదిలించి నిద్రాహారాలు మాన్పించేలా చేసింది. నాకు ఒకే ఒక సభలో 2 నిమిషాలు అవకాశం లభించగా నన్ను వేలాది సభల్లో వందలాది రోజులుగా ప్రసంగించేలా ప్రోత్సహించారు. మన ఆచార్య వ్యవహారాలు పాశ్చాత్యులకు రుచి చూపేలా చేసింది. పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కల అరువు తెచ్చుకున్న పాశ్చాత్య భావాలను ఆచార్య వ్యవహారాలను సొంతం చేసుకుంటే అశ్వభారత శక్తియుక్తులు అడగండిపోతారు. తన పేరును మరిచి నీగల మనవునికి మనమే మర్చిపోతాం. శరీరం అశాశ్వతం, ఆత్మ అనంతమైంది. లే నిలబడు, ఇడుములు పులుగులు కురిసిన నక్షత్రాలు నీరాయన ప్రపంచమై ఏకమైన ఎదుట నిలిచిన అడుగు వెనక్కి వేయకు. ధైర్యే సాహస లక్ష్మి. పిరికివాడు శాపగ్రస్తుడు. నాయనలారా, నేడు మనకి కావాల్సింది నిరీశ్వరవాదులు నిర్గుణులు కాదు. నేడు మనకి కావాల్సింది ఉక్కు నరాలు, నిపకండరాలు, వజ్రతుల్యమైన మనసు గల యోగీశ్వరాలు. సోదరి మనదరా, సీతా సావిత్రి దమయంతులను మరవకండి. కథన రంగంలో అహరహం పోరాడిన దుర్గామాత మీకు ఆదర్శం. మీ తెలివితేటలే మీ రక్షా కవచాలు. మీ బల పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అంటారు కదా, కానీ నేను దానితో పాటు దరిద్ర దేవోభవ మూర్ఖ దేవోభవ అని అంటాను. ఎందుకంటే ఆకలితో అలవటించి దరిద్ర నారాయణకు చేసే సేవయే మానవ సేవ, మానవ సేవయే మాధవ సేవ. ఇదే కర్మయోగ రహస్యం. ఓ నా దేశ ప్రజలారా, ఏ ప్రామాణిక గ్రంథాన్ని చేపట్టినా, ఏ వైజ్ఞానిక ప్రయోగాన్ని కనిపెట్టినా, ఏ సాంప్రదాయానికి చెందిన, ఏ మతానికి చెందిన ప్రమాణం కొరకు ఆశ్రయించక తప్పదు. భారతీయులమంతా హిందూగా జీవిద్దాం, హిందూనని గర్విద్దాం. జై భారత్ మాత, జై జై భారత్. నేను ఎంఎస్సి బీఈడి చేయడానికి కారణము నాకు ఈ ఆవాసము ఆసరాగా అండగా నిలిచింది. ఇక్కడున్నటువంటి ఒకవేళ నేను ఇంతవరకు ఒకవేళ ఆవాసం పరిచయం కాకపోతే నేను ఇంటికాడ కూలి పని కానీ లేదా విదేశాలకి దుబాయ్ కానీ మస్కట్ కానీ వెళ్ళేవాడిని. చదువుకున్న తర్వాత మా గ్రామంలో మా కాలనీలో ఇంతవరకు చదువుకున్న వ్యక్తి ఎవరు లేరు. నేను ఒక్కనే మా కాలనీలో నేను ఎంఎస్సి బీఈడి పూర్తి చేశాను. ఈనాటి వాల్మీకి ఆవాసం 22వ వార్షికోత్సవం యొక్క అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు, విద్యావేత్త నరసింహారెడ్డి గారు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘచాలక ద్వయం మాన్యులు డాక్టర్ శంకర్ గారు, పురుషోత్తం గారు, ఈ ఆవాసం యొక్క కార్యదర్శి శ్రీ మదన్మోహన్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగిత్యాల పట్టణ ప్రముఖులారా, మాతృమూర్తులారా, చిన్నారులు, సోదరులు, సోదరిమణులారా, ఆనందంగా ఉండాలి అని అనుకుంటాను. ఆదివారం అయినప్పటికీ అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ, పెళ్ళిళ్ళు, వ్యక్తిగతమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ వదిలిపెట్టి ఇక్కడి కార్యక్రమానికి వచ్చినందుకు ఒక చక్కని ప్రదర్శన మనకు చూపించి మనమందరినీ ఒక మంచి ఆనందంలో వాళ్ళు ముంచెత్తారు. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నిజంగా వారు ఈ పదం వాడాలో వద్దో దురదృష్టవంతుడు. భగవంతుడు ఈ సృష్టిని నిర్మాణం చేసేటప్పుడు ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఒక పనిని, ఒక అవకాశాన్ని కల్పించాడు.
అవి ఊరికే లేవు. మనకు పళ్ళు అందిస్తాయి, ఫలాలు అందిస్తాయి, నీడలు అందిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. నదులున్నాయి, అవి నీటిని అందిస్తున్నాయి, మన మనుగడకు కారణమవుతున్నాయి. సాధారణమైనటువంటి ప్రాణి, సాధారణమైనటువంటి జీవి కూడా ఈ సమాజంలో ఏదో ఒక ఉపయోగంతోనే భగవంతుడు సృష్టించాడు. చిన్న చిన్న క్రిములను చూసి మనం అనుకుంటాం ఎందుకు ఇలాంటి క్రిములు ఉన్నాయని. దానివల్ల కూడా ఏదో ఉపయోగం ఉంటుంది. మనం అక్కడక్కడ చూస్తుంటాం, వానపాములు కనిపిస్తుంటాయి. ఒక ఆయన వానపాములు ఏంటయ్యా, వానపాములు మనకి ఇబ్బంది కలిగిస్తుందని. అసలు వానపాము లేనటువంటి కారణంగా వ్యవసాయంలో ఎంత దెబ్బతిన్నామో, సేంద్రియ వ్యవసాయం ఎంత లేదు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. వానపాములు కూడా సృష్టించడానికి భగవంతుడు ఒక కారణంతో సృష్టించాడు. అలాంటిది ఒక మనిషిని సృష్టించినప్పుడు ఏ ఉద్దేశంతో భగవంతుడు సృష్టించాడు? ప్రతి ప్రాణికి ఒక పని ఉన్నట్టుగా, ప్రతి దానికి ఒక ధర్మం ఉన్నట్టుగా మనిషికి కూడా ఒక ధర్మం ఉంది. మానవ ధర్మము, మానవ దృక్పథం అని చెప్పి దానికి పెట్టారు. మనిషిగా జన్మించిన తర్వాత ఆ మానవ జీవితాన్ని, ఆ మానవ ధర్మాన్ని మనం గడుపుకుంటూ ఆ మానవ జీవితానికి సార్థకత మనిషి ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి మానవ ధర్మం? మనం చూస్తుంటాం, ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, అసలు మనిషి నాడండి వీడు అంటారు. అంటే మనకే అర్థమవుతుంది ఏది మనిషిగా చేయదగినది, ఏది మనిషిగా చేయలేనటువంటిది. అసలు మానవత్వం ఉందా నీకు అని అంటారు. అంటే ఇది మానవత్వంతో కూడుకున్నదా, మానవత్వంతో కూడుకోనిదా? మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఒక మనిషిగా మనం జన్మించినందుకు ఒక అరుదైనటువంటి జన్మ. ఎందుకంటే ఏం చెప్తుంటారంటే సృష్టిలో అరుదైనటువంటిది మానవ జన్మట. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్పారు. మానవునిగా జన్మ లభించడం అనేటువంటిది ఒక అరుదైనటువంటి అంశం. ఆ అరుదైనటువంటి మానవ జన్మను సార్థకత చేసుకోవడానికి భగవంతుడు అనేక అవకాశాలు కల్పించాడు. మరి ఎందుకు మనిషి జన్మించాడు, ఎందుకు జీవిస్తున్నాడు, మనిషి యొక్క జీవన లక్ష్యం ఏమిటి? చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఎవరినైనా అడిగామనుకోండి, మామూలు చిన్న పిల్లవాడిని ఎందుకు ఏం చేస్తాం అనుకున్నావు, నువ్వు డాక్టర్ కావాలి, ఓ ఇంజనీర్. ఎక్కువగా ఇలాంటి సంస్థలు ఉండాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి బీదలు ఎక్కువ కాలం ఉండాలి అని మనం అనుకోవద్దు. అందరూ కూడా సశక్తివంతులై స్వాభిమానంతులుగా ఉండాలనేటువంటి కోరిక మనం కోరుకుంటూ రాబోయే రోజుల్లో సంస్థకు అండదండగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.
శివతాండవం భయము విడి స్ఫులింగములి నటనాడు శివతాండవం ధరణి పలికి పడు అగ్నిస్థల శివతాండవం ఉగ్రయత్తుడై భూసర్వ కలిగి ఒప్పరించు శివతాండవం పల్లె
సుగంధాలతో శోభనంద చేసి కిలకిల రవముల నోములతో చిరు చిరు తల్లుల ప్రేమలతో సుఖాలనిచ్చే వరాలనిచ్చే తల్లి మా వందనం కోటి కోటి కంఠాలు పలికినవి వందే మాతరం వందే మాతరమని బహుబలకారిని నమోమికారిని పునరమారిని మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తల్లి మా వందనం వందే మాతరం వందే మాతరం వచ్చేసినటువంటి కాచం రమేష్ గారికి, పెద్దలకు, పుర ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా పిల్లలందరూ ప్రతి కార్యక్రమంలో చెక్క భజనలు ఇట్లాంటి విన్యాసాలు, కత్తిసాము ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రదర్శించి మనందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతమంది విద్యార్థులను మల్లేశం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ సభను ముగించవలసిందిగా కోరుతున్నాము. Yes, ready, sir.